నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం మూడు ముళ్ళ బంధం ముగింపు భాగాన్ని వినేద్దాం. అమ్మా సిరి, ఇక మీ అత్తగారి విషయానికొస్తే ఆమె సనాతన సంప్రదాయంలో పుట్టి పెరిగినావిడ. మడి, ఆచారం అన్నవి ఆమెకు చిన్నప్పటి నుండి అలవాటైనవి. నీకు ఆమెకు కొంతైనా సాయపడాలి అనిపిస్తే నువ్వేమీ మడి కట్టుకోనవసరం లేదు. 10 మంది మసిలే అలాంటి ఇంట్లో మడి లేకుండా చేసే పనులు కూడా చాలానే ఉంటాయి. అవి చేయొచ్చు నువ్వు. ఇక ఆ చిన్నపిల్లల సంగతి అంటావా? వాళ్ళలా నిన్నే చూస్తూ స్తంభాల చాటున దోబూచులాడుతూ ఉన్నారు అంటే వాళ్ళు నీ పరిచయం కోసం తహతహలాడుతూ ఉన్నారని అర్థం. ఒక్కసారి వాళ్ళని నువ్వు దగ్గరగా పిలిచి ఓ కథో కాసిని కబుర్లో చెప్పి చూడు. ఇక వాళ్ళు నీకు ఫ్యాన్స్గా మారిపోతారు. ఆ పైన నీ మాటే వాళ్ళకి వేదం అవుతుంది. నిజమా మావయ్య? కళ్ళు విశాలం చేసుకొని ఆత్రంగా అడిగింది శిరీష. కాసేపు విడాకుల సంగతి పక్కన పెట్టి ఒకసారి నేను చెప్పినవి ట్రై చేసి చూడు. నీకే తెలుస్తుంది. అంతలో పోయేదేం లేదు కదా. అప్పటికీ ప్రయోజనం లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం విడాకుల సంగతి. సరా? మంచి జీవితం దొరికితే విడాకులు ఎందుకు మావయ్య? రుమాలతో కళ్ళు తుడుచుకుంది శిరీష. గుడ్, నువ్వు నాకు నచ్చావు. మీ అత్తగారి బాధను నువ్వు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. ఆమె పాతకాలపు మనిషి. ఆమె దృష్టిలో బొట్టు, పూలు, గాజులు ఇలాంటివన్నీ సుమంగళి చిహ్నాలు. వాటిని తీసేస్తే నీ భర్తకు ఆయుష్ తరిగిపోతుంది అని ఆమె నమ్మకం. నీ దృష్టిలో అవి కేవలం అలంకరణ సామగ్రి. చూడు, ఇద్దరి దృక్పథంలో ఎంత తేడా ఉందో. ఊళ్ళో అంతా ఆమెను ఎంతో మంచి ఇల్లాలు, సాక్షాత్తు అన్నపూర్ణ అంటారు తెలుసా? నువ్వు ఆమెను కష్టపెట్టకుండా ఆమెకు ఇష్టమయ్యేలా మసులుకుంటే ఆమె నిన్ను ప్రాణంగా చూసుకుంటుంది. ఒకటి మనం కావాలి అనుకుంటే వేరొకటి ఇవ్వక తప్పదమ్మా. ఈ ప్రపంచమంతా ఇలాగే నడుస్తుంది. ఏ విషయంలోనైనా ఇచ్చి పుచ్చుకోవడమే సబబు. భగవంతుడికి కూడా ఇందులో మినహాయింపు లేదు. ఆయన దయని కోరే ముడుపులు చెల్లిస్తారు భక్తులు. నువ్వు ఉట్టి మనిషివి కూడా కావు కదా. ఇప్పుడు నువ్వు పొరపాటున తప్పటడుగు వేసినా రేపు దాని ప్రభావం నీ బిడ్డ పైన పడుతుంది. ఒక బిడ్డ పుట్టి పెరిగి వృద్ధిలోకి రావాలి అంటే తల్లిదండ్రుల సమిష్టి కృషి ఉండాలి. ఈ విషయం నువ్వు కొంచెం ఆలోచించి చూడు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం. ఏమంటావు? అలాగే మావయ్య. ఇప్పుడప్పుడే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు, ముఖ్యంగా మా అమ్మా నాన్నలకి. అలాగే, అది సరే కానీ మీ శ్రీవారి సంగతి ఏమిటి? అతడు నిన్ను సరిగా చూసుకుంటున్నాడా? అతని గురించి ఏమీ చెప్పావు కావే? శిరీష కొంచెం సేపు తల వంచుకొని మౌనంగా ఉండిపోయింది. ఆమె కళ్ళు మళ్ళీ వర్షించసాగాయి. శిరీష పడుతున్న బాధ చూడలేకపోయా. నాకు మా అక్క మీద చాలా కోపం వచ్చింది. పిల్లలు తప్పుదారి తొక్కితే పెద్దాళ్ళు మందలించి సరైన దారికి మళ్ళించాలి. అలాంటిది పెద్దవాళ్లే తప్పు చేస్తే? పట్నం పిల్ల సిరి. పల్లెటూరి జనంతో సర్దుకోవడం కష్టమంటే అడవి ఉసిరికాయ, సముద్రపు ఉప్పు కలిపి ఊరగాయ అవడం లేదా అంటూ నా నోరు ముయించింది. కూతురు పరిస్థితి చూసి ఇప్పుడేం జవాబు చెప్తుందో చూడాలి అనుకున్నా. శిరీష కళ్ళు తుడుచుకొని మాట్లాడడం మొదలుపెట్టింది. శ్రీనివాస్ మొదట్లో కొన్నాళ్ళు బాగానే ఉండేవాడు. ఆ తర్వాత నన్ను పట్టించుకోవడమే మానేశాడు. ఇప్పుడు అసలు తనతో ఎక్కడికి తీసుకెళ్లడమే లేదు. నెలకు ఒక్క సినిమా చూడడమే బ్రహ్మాండమైపోతుంది. నాకు ఈ లైఫ్ టోటల్గా బోర్ కొట్టేస్తుంది మావయ్య. ఎవరూ పలకరించరు, ఎవరూ నాతో మాట్లాడరు. అందరూ ఎడమెడంగా నన్ను తప్పించుకొని తిరుగుతున్నారు అని అనిపిస్తుంది. సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి నాకు ఒక్క స్నేహితురాలు కూడా లేదు ఇక్కడ. ఒక్క క్షణం ఆలోచించా. సిరి, నువ్వు పిల్లలు నీకు దూరంగా ఉంటున్నారు అంటున్నావు కదా. మరి నువ్వు వాళ్ళకు దగ్గరగా వెళ్ళి పలకరించి మాట్లాడావా ఎప్పుడైనా? ఒక్కసారి పరిచయం అయితే చాలు, వాళ్ళు నీతో చక్కగా మాట్లాడతారు. పల్లెటూరి జనం స్నేహశీలులమ్మా. దగ్గరగా వస్తే నోరారా పలకరిస్తే నువ్వేమనుకుంటావో, అసలు మాట్లాడతావో లేదో అన్న బెరుకు వాళ్ళని అలా దూరంగా పట్టి నిలబెట్టి ఉంచుతుంది అనిపిస్తుంది నాకు. ఒక్కసారి ట్రై చేసి చూడు. అలాగే అన్నట్లుగా సిరి తల ఊపింది. గుడ్, నువ్వు లోపలికి వెళ్ళు.
మీ అత్తయ్య నీకోసం ఏవేవో వండుతుంది. ఇంతకీ నువ్విలా వస్తున్నట్లు ఇంట్లో చెప్పి వచ్చావా? శిరీష గతుక్కుమంది. లేదు మావయ్య, ఎవ్వరికీ చెప్పాలి అనిపించలేదు అంది. తప్పమ్మా, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఈసరికి వాళ్ళు నీకోసం వెతుకుతూ ఉండి ఉంటారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మన వల్ల తప్పు ఉన్నప్పుడు మనమే ముందుగా సారీ చెప్పడం బాగుంటుంది. సారీ అన్నది ఒక గొప్ప మ్యాజిక్ వర్డ్. ఆ చిన్న మాటతో ఎదుటి వాళ్ళు మన తప్పును మర్చిపోతారు. సరే మావయ్య, నువ్వు చెప్పినవన్నీ పాటించి చూస్తా అంది సిరి తల వంచుకునే. నువ్వు అత్తయ్య దగ్గరికి వెళ్ళు, నీకోసమే ఏదో చేస్తుంది, ఏవేవో వేడిగా తిందు గాని. ఈలోగా నేను వెళ్ళి మీ మామగారికి ఫోన్ చేసి నువ్వు ఇక్కడే ఉన్నావు అని చెప్పి వస్తా అంటూ సిరిని లోపలికి పంపి నేను టెలిఫోన్ బూత్కి బయలుదేరా గంగాధరం గారింటికి ఫోన్ చేయడానికి. నేను ఫోన్ చేసి తిరిగి వచ్చి మళ్ళీ పేపర్లు దిద్దడానికి కూర్చున్నా. కానీ ఏకాగ్రత కుదరటం లేదు. ఇక నా వల్ల కాదనిపించి ఆ పని ఆపి పేపర్లన్నీ సర్దేస్తుంటే, సార్, సిరి వచ్చిందా ఇక్కడికి అని అడుగుతూ ఆదుర్దాగా లోపలికి వచ్చాడు శ్రీనివాస్. అతని ముఖమంతా దిగులుతో నిండి ఉంది. శిరీష ఇక్కడ లేదు అన్న మాట ఎక్కడ వినాల్సి వస్తుందోనన్న భయం అతని కళ్ళల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. నేను వచ్చింది అని అర్థం వచ్చేలా తల తిప్పి సైగ చేశా. వెంటనే అతని ముఖం తేటపడింది. ఈ భార్యాభర్తల బంధం ఎంత విచిత్రమైనది. మనసులు కలిస్తే ఒకరికొకరు సర్వస్వం అవుతారు. అదే మనసులు వ్యతిరేకిస్తే పరమపద సోపాన పటంలో పెద్ద పాము నోట్లో పడ్డ పావుల్లా మళ్ళీ స్క్వేర్ వన్కి చేరుకుంటారు. ఇక విడాకులతో ఒకరికొకరు పరాయివారుగా మారిపోతారు కదా అనుకున్న బాధగా. వాళ్ళ మీద జాలితో నిండిపోయింది నా మనసు. అతన్ని లోపలికి ఆహ్వానించి కూర్చోమని సోఫా చూపించా. ఆ తర్వాత కొంతసేపు ఏమీ మాట్లాడుకోలేదు మేము. అతని భావోద్వేగం తగ్గి కుదుటపడ్డాక, మరి ఏ ఉపోద్ఘాతము లేకుండానే, శిరీష నీ నుండి విడాకులు కావాలంటుందోయ్ అన్నా. అదిరిపడ్డాడు మానవుడు. నో అంటూ పెద్ద కేక పెట్టాడు. నేను ఒప్పుకోను. అలాగైతే మా కుటుంబం పరువు ఏమైపోవాలి అని అడిగాడు శ్రీనివాస్ కంఠశోషగా. నీకు మీ ఇంటి పరువు మాత్రమే కాదు, నీ భార్య సుఖశాంతులు కూడా ముఖ్యమే అని నీకు అనిపించి ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. తాళి మెడలో పడగానే అంతవరకు ఏ పరిచయం లేని వ్యక్తి చిటికెన వేలు పట్టుకొని ఒక అమ్మాయి అతని వెంట నడిచి ఇంతకుముందు ఏమీ తెలియని ప్రదేశానికి వస్తుంది అంటే ఆమె అతని మీద ఎంత నమ్మకం ఉంచుకుందో అంచనా వేయగలవా? కంచే చేను మేసిందన్నట్లుగా ఆ భర్తే ఆమెను పట్టించుకోకుండా ఇబ్బంది పెడితే ఆమె ఏమైపోవాలి? తన భార్యకు ఏం కావాలి? ఆమె ఆశలు ఆశయాలేమిటి? ఏం చేస్తే ఆమె సంతోషిస్తుంది? ఇలాంటివేవీ పట్టించుకోకుండా భర్త తన దారిని తాను బతికేస్తుంటే ఆమెను ఇంకా అత్తవారింట్లో ఎవరు పట్టించుకుంటారు చెప్పు? శిరీష పరిపూర్ణ వ్యక్తిత్వం గల వనిత. పట్నవాసపు పద్ధతులకు పూర్తిగా అలవాటు పడింది. ఆమెను వారానికో 2 వారాలకో ఒకసారి సినిమాకు తీసుకెళ్లడం, నీ స్నేహితుల ఇళ్లకు మీరిద్దరూ కలిసి వెళ్ళడం, అప్పుడప్పుడు సైట్ సీయింగ్ పేరుతో సరదాగా మీ ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళి కొద్ది రోజులు ఏకాంతంగా గడిపి రావడం, ఇలాంటివన్నీ మీ దాంపత్య జీవితానికి బూస్టునిస్తాయి. శిరీష పట్నం పిల్ల, ఆమెకి ఇలాంటివన్నీ కావాలి. ఆమె కోరికలు తీర్చాల్సిన పూచి నీదే కదా, ఎలా మర్చిపోయావు? నిజమే సార్, నాకంత ఐడియా లేకపోయింది, క్షమించండి అంటూ తల మరింతగా వంచేసుకున్నాడు శ్రీనివాస్. నిజానికి అతన్ని అలా నిలదీసి అడిగే హక్కు నాకు లేదు. కానీ అతనికి చదువు నేర్పిన గురువుగా నేను ఆ చొరవ తీసుకున్నా. ఎలాగైనా వాళ్ళ కాపురం నిలబడాలా అన్న కోరికతో. తన శతకంలో వేమన చెప్పిన నీతి గుర్తుకొచ్చింది. బుద్ధి చెప్ప గురువు గుద్దితేనేమయా అనే వాక్యం. ఎలాగైనా శిరీష శ్రీనివాసుల కాపురాన్ని చక్కదిద్దాలన్న సత్సంకల్పం తప్ప నాకు మరో ఆలోచన లేదు. మొదట్లో కొన్నాళ్ళు నువ్వు ఆమెను నీ స్నేహితుల ఇళ్లకు తీసుకెళ్లేవాడివట కదా, ఎందుకు ఇప్పుడు అది మానేశావు? అంతలో ఏమైంది అని అడిగాడు సూటిగా. తలెత్తకుండానే జవాబు చెప్పాడు శ్రీనివాస్. భర్త అంటే భరించేవాడనే అర్థం ఉన్నా అతడు భరించలేని పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి కదా మాస్టారు. శిరీష
నా ఫ్రెండ్స్తో చనువుగా మాట్లాడుతూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఏ అరమరికలు లేకుండా మసిలేది. దాంతో వాళ్ళు నన్ను అసలు పట్టించుకోవడం మానేసి బెల్లం చుట్టూ ముసిరే ఈగల్లా ఆమె చుట్టూ మూగేవారు. నాకది నచ్చలేదు. అది మా వాళ్ళెవరి కళ్ళబడక ముందే ఆపేయాలి అనిపించింది. ఆ తర్వాత ఆమెను ఫ్రెండ్స్ ఇళ్లకు తీసుకొని వెళ్ళడం మానేశా. అది తప్పంటారా మాస్టారు? టక్కున జవాబు చెప్పా. తప్పా తప్పన్నారా? ఇంకా నెమ్మదిగా అడుగుతున్నావా? దానివల్ల శిరీష మనసు ఎంత గాయపడిందో నీకు తెలుసా? ఆమె కాన్వెంట్ యాక్సెంట్కి ముడిసిపోయి నువ్వు ఆమెను పెళ్లి చేసుకున్నావు. బాగానే ఉంది. కానీ నువ్వు ఆ కాన్వెంట్ చదువు వల్ల ఆమెకు అబ్బిన మిశ్రమ సంస్కృతిని గురించి ఆలోచించలేదు. ఆమెలో నీకు నచ్చని విషయాలుంటే ఇక్కడి పద్ధతులు ఇవి కావు అని నువ్వు ఆమెకు మృదువుగా వివరించి నచ్చ చెప్పాల్సింది. నువ్వు అలా చెప్పి ఉంటే ఆమె నీ మాట కాదనేది కాదు అని నా గట్టి నమ్మకం. కొత్తగా కాపురానికి వచ్చిన కోడలు అత్తవారింటి పద్ధతులకు అలవాటు పడి వాళ్ళల్లో ఒకటిగా మసలడానికి కొంతకాలం పడుతుంది. ఒక్కసారి కనుక సామరస్యం కుదిరింది అంటే ఆ తర్వాత ఇక ఏ గొడవ ఉండదు. అంతవరకు దానికి నీ సహకారం అవసరమవుతుంది. సరిగా అర్థం చేసుకోవాలి నువ్వు. సిరి ఇప్పుడు ఉట్టి మనిషి కూడా కాదు. ఆమె క్షోభ పడితే దాని ప్రభావం ఆమెకు త్వరలో పుట్టబోయే బిడ్డ మీద కూడా పడుతుంది. ఆమె సంతోషంగా ఉండేలా చూసుకునే పూచి ముఖ్యంగా నీ మీదే ఉంది. ఆ పైన నీ ఇష్టం. మీరు చెప్పిన మాటలు తప్పక గుర్తుపెట్టుకుంటా సార్, కృతజ్ఞుణ్ణి అన్నాడు శ్రీనివాస్ తలెత్తి నా వైపు చూస్తూ. మావయ్య, ఎంతో అనుభవంతో నువ్వు చెప్పిన ఈ మాటలు అక్షర సత్యాలు. మేమిద్దరం నీ సలహాలను తప్పక పాటిస్తాం అంది శిరీష వెనక నుంచి. ఆమె అక్కడికి ఎప్పుడు వచ్చిందో గాని. మేమిక వెళ్ళేదా మాస్టారు అంటూ లేచాడు శ్రీనివాస్. అతని పక్కకు వచ్చి నిలబడింది శిరీష. క్షేమంగా వెళ్ళిరండి. మీరిద్దరూ ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అది నాతి చరామి అని అంటూ మీరిద్దరూ చేసిన పెళ్లినాటి ప్రమాణం. సూక్ష్మంగా చెప్పాలంటే దాని తాత్పర్యం నీకు ఇష్టం లేని పని ఏది నేను చెయ్యను అని చెప్పవచ్చు. పచ్చని పందిరి నీడలో మంగళ వాయిద్యాల హోరులో పెద్దల సమక్షంలో నవదంపతులు ఒకరికొకరు అగ్నిసాక్షిగా చేసుకునే ప్రమాణం ఇది. భార్యాభర్తలు దీనిని గుర్తించుకుంటే చాలు. భాషలో ఉన్న ఈ విడాకులు అన్న పదాన్ని తీసి అవతల పారేయొచ్చు అని అనిపిస్తుంది నాకు అన్నాను చిరునవ్వుతో. శిరీష, శ్రీనివాస్ కూడా సిగ్గుపడుతూ నా వైపు చూసి చిన్నగా నవ్వారు. ఆ తర్వాత మా ఆవిడ అందించిన పిండి వంటలతో ఉన్న క్యారేజీ తీసుకొని చెయ్యి కలుపుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక వారం గడువిచ్చి పరిస్థితి ఎలా ఉందో చూద్దామని నేను, నా భార్య గంగాధరం గారి ఇంటికి వెళ్ళాం. హాల్లో ఒక వారగా ఉన్న ఉయ్యాల బల్ల మీద కూర్చొని ఊగుతూ పెద్దాడపడుచు పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని వాళ్లతో కబుర్లు చెప్తున్న శిరీష మమ్మల్ని చూసి లేచి వచ్చింది. గుమ్మంలోనే ఎదురుగా వచ్చి మమ్మల్ని లోనికి ఆహ్వానించింది శిరీష. ఆమె ఇదివరకులా జుట్టు విరబోసుకొని తిరగకుండా చక్కగా జడ అల్లుకొని పూలు పెట్టుకుంది. చీరకట్టుతో నొసట బొట్టుతో ముచ్చటిగా అచ్చం 16 తెలుగింటి ఇల్లాలులా ముస్తాబయింది. లేత నెలలు కావడంతో కొత్త అందాలతో సరికొత్త కళతో మెరిసిపోతున్న శిరీషను మేము వెంటనే గుర్తించలేకపోయాం. తనే ముందుగా మమ్మల్ని పలకరించింది. హలో అత్తయ్య, మావయ్య, రండి రండి అంటూ సంతోషంగా మమ్మల్ని లోనికి ఆహ్వానించింది. శిరీష ముఖంలోని ప్రశాంతతను చూసి నా మనసు శాంతించింది. మేము తెచ్చిన బహుమతులు ఆమెకు అందించి అక్కడున్న సోఫాలో కూర్చున్నాం. పక్కనున్న కుర్చీలో కూర్చొని మాతో కబుర్లు చెప్పసాగింది శిరీష. అంతలో గంగాధరం గారు మమ్మల్ని పలకరిస్తూ అక్కడికి వచ్చారు. శిరీష ఆయన్ను చూడగానే గౌరవ పురస్కారంగా లేచి నిలబడింది. గంగాధరం గారు వెంటనే ఆమెను వారించారు. చూడమ్మా కోడలా, నువ్వు ఇప్పుడేం ఉట్టి మనిషివి కాదు. నువ్వు ఇలా చీటికి మాటికి నేను కనిపించినప్పుడల్లా లేస్తూ కూర్చుంటూ గుంజీలు తీస్తుంటే నా మనవడికి కోపం వస్తుంది. ఆ తర్వాత ఏమనుకుని ఏం లాభం ఉండదు. ఇక నేను ఎప్పుడు ఎత్తుకున్నా వాడు నా బట్టలు తడిపేసి
నన్ను చూసి ఓ బోసి నవ్వు నవ్వి వాడి కసి తీర్చుకోగలడు. నువ్వలా అస్తమానం లేవొద్దు తల్లి అన్నారు ప్రేమగా. సగం నెరిసిన బుర్ర మీసాల చాటు నుండి ముసిముసి నవ్వులు తొంగి చూస్తూ ఉండగా అందంగా సిగ్గుపడింది శిరీష. నా భార్య నర్మగర్భితంగా నా వైపు చూసి చిరునవ్వు నవ్వింది. ఇంతలో అమ్మా సిరి ఇటురా, మీ అత్తయ్య మావయ్య మనల్ని చూడాలని వచ్చారు కదా, వాళ్ళకి నువ్వు మంచినీళ్ళైనా ఇచ్చావా? ఇదిగో ఇవి పట్టుకెళ్ళి పెట్టు. ఎప్పుడు భోంచేశారో ఏమో, నేను కాఫీ కలిపి తెస్తా అంటూ లోపల నుండి శిరీషను పిలిచింది వాళ్ళ అత్తగారు. ఆమె కంఠంలో వినిపించిన ప్రేమ తాలూకు జీరా నాకు సంతృప్తినిచ్చింది. నా మనసు ఆనందంతో పులకించింది. చిన్న చిన్న సర్దుబాట్లు ఎంతటి అగాధాలనైనా ఇట్టే పూడ్చి అంతులేని ఆనందాన్ని అందించగలవు అన్న నిజం మరోసారి రుజువైంది. శిరీష శ్రీనివాసులను చూస్తూ మీరు ఈ మూడుముళ్ళ బంధం సాక్షిగా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అని దీవించాం. ఈ కథ ఎలా ఉందో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ నచ్చితే ఒక కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.